హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో బూట్ స్ట్రాప్ యూటిలిటీస్ గురించి, అలాగే బూట్ స్ట్రాప్ nav బార్, బూట్ స్ట్రాప్ యూస్ చేసి కరోసల్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. లాస్ట్ వీడియోని ఎవరైతే చూసారో అందరికీ థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటో చూద్దాం. బూట్ స్ట్రాప్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే బూట్ స్ట్రాప్ అనేది మనకి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి కొన్ని స్టైలింగ్ చేయడం కానీ డెవలప్ చేయడం అంటారు కదా, ఆ ఫ్రేమ్వర్క్స్లో ఒక పార్ట్ ఏంటంటే ఈ బూట్ స్ట్రాప్. దేన్ని బేస్ చేసుకొని చేస్తామంటే సిఎస్ఎస్ని బేస్ చేసుకొని ఈ బూట్ స్ట్రాప్ అనేది యూజ్ చేస్తామంట. ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ రెస్పాన్సివ్ మొబైల్ ఫస్ట్ వెబ్సైట్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్లో వెబ్సైట్స్లో రెస్పాన్సివ్గా ఉండడానికి మనం బూట్ స్ట్రాప్ని యూజ్ చేస్తాం. ఈ వర్డ్ రెస్పాన్సివ్ అనేది ఏంటి, అసలు డెవలపింగ్ రెస్పాన్సివ్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో క్లియర్గా తెలుసుకుందాం. ఈ రోజు వరకు అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటి, దానిలో ఉండే యూటిలిటీస్ ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. అయితే ఇట్ ప్రొవైడ్స్ ప్రీ డిజైన్డ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ కాంపోనెంట్స్ అండ్ ఏ గ్రిడ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రీ డిజైన్డ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది ఇంకా మనం నేర్చుకోలేదు, బట్ HTML, CSS గురించి అయితే తెలుసుకుందాం. ఈ జావాస్క్రిప్ట్ అనేది ఫర్దర్ క్లాసెస్లో మనం తెలుసుకుందాం. అండ్ గ్రిడ్ సిస్టమ్ కూడా ఈ రెస్పాన్సివ్ అని చెప్పాను కదా, ఈ రెస్పాన్సివ్కి ఈ గ్రిడ్ సిస్టమ్కి సంబంధం ఉందన్నమాట. సంబంధం అంటే మీన్స్ ఆ రెండింటికి గ్రిడ్ సిస్టంలోనే మనం ఈ రెస్పాన్సివ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎనేబులింగ్ డెవలపర్స్ టు క్విక్లీ బిల్డ్ కన్సిస్టెంట్ అండ్ విజువల్ అపీలింగ్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. దీని గురించి కూడా నెక్స్ట్ ఆ క్లాసుల్లోనే తెలుసుకుందాం అనమాట. రెస్పాన్సివ్ సంబంధించినవి ఆ యూజర్ ఇంటర్ఫేస్ కూడా. ఓకే, ఎసెన్షియలీ ఇట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ టూల్స్ అండ్ స్టైల్స్ దట్ సింప్లిఫై ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ బై ఆఫరింగ్ రెడీమేడ్ ఎలిమెంట్స్ అండ్ లేఅవుట్స్. ఇక్కడ క్లియర్గా చూస్తే రెడీమేడ్ ఎలిమెంట్స్ అండ్ లేఅవుట్స్ అనమాట. ఈ రెడీమేడ్ అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మనం ఒక షర్ట్ ప్యాంట్ అనేది ఒక క్లాత్ తీసుకొని కూడా కుట్టించుకోవచ్చు, కానీ మనకి రెడీమేడ్గా షర్ట్ ప్యాంట్ ఉంటాయి. ఇక్కడ బూట్ స్ట్రాప్ అనేది ఈ యొక్క షోరూమ్స్ అనమాట. ఈ రెడీమేడ్ షర్ట్ ప్యాంట్ అంటే ఒక CMR కానీ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ, ఇవి ఎగ్జాంపుల్గా మనం బూట్ స్ట్రాప్ తీసుకుంటాం. ఆ బూట్ స్ట్రాప్ ఇప్పుడు ఈ CMR, ఈ సౌత్ ఇండియాలో ఉండే షర్ట్స్, ప్యాంట్స్, కుర్తీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ క్లాత్స్ ఉంటాయి కదా, ఈ క్లాత్సే మనకి ఈ బూట్ స్ట్రాప్లో ఉన్న యూటిలిటీస్ అనమాట. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ రెడీమేడ్ కాకుండా మనకి క్లాత్ అమ్మే చోటు ఉంటుంది కదా, దానికి బూట్ స్ట్రాప్కి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు అసలు బూట్ స్ట్రాప్లో అసలు ఏం చేస్తాం. ఓకే, ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్లోకి వెళ్ళి లేదా క్రోమ్ ఓపెన్ చేసి ఆన్లైన్ కంపైలర్ లేదా HTML + CSS కంపైలర్ అని కొడితే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఇలాగా నేను హలో వరల్డ్, హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది టైప్ చేసి ఉంచాను. ఇవన్నీ ఎలా టైప్ చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఎవరైతే మిస్ చేశారో ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ యూటిలిటీస్లో మనం చెప్పాం రెడీమేడ్, ఓకే, ప్రీ డిజైన్డ్ అనేసి. లాస్ట్ క్లాస్లో మీరు మనం వినే వాళ్ళు ఉంటే ఎవరైనా ఇక్కడ చూస్తే కనుక డాట్ టైటిల్ అని ఇచ్చాను. ఇప్పుడు ఒకవేళ టైటిల్ ఏంటి, ఇక్కడ హలో వరల్డ్ కదా, క్లాస్ అనే అట్రిబ్యూట్ తీసుకొని దానికి అట్రిబ్యూట్ వాల్యూ టైటిల్ అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు CSSలో నేను టైటిల్ దగ్గర ఇక్కడ ఏం ఇచ్చానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెడదామంటే బ్లూ అని పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్లో రన్ బటన్ కనిపిస్తుంది. రన్ చేస్తే కనుక బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. ఓకే, టెక్స్ట్ మనకి అంటే మనకి టెక్స్ట్ కనిపించట్లే. సో టెక్స్ట్ కలర్ కూడా మారుద్దాం. సో టెక్స్ట్ కలర్ అంటే మనం ఓన్లీ కలర్ అనే టైప్ చేసి వైట్ కలర్లో మనకి టెక్స్ట్ అనేది కావాలి. ఓకే, రన్ చేసి చూద్దాం. ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాం, CSS అనే రూల్ సెట్స్లోకి వెళ్ళి టైటిల్ అనే రూల్ సెట్ని క్రియేట్ చేసి దాంట్లో మనం ఈ కమెంట్స్ అనేవి ఇచ్చాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూలో ఉండాలి, కలర్ అనేది వైట్లో ఉండాలి అనేసి. కానీ ఇక్కడ మనకి చిన్న టైం అనేది ఎక్కువ పడుతుంది. సో ఇలా ఇంత టైం పడేటప్పుడు ఇప్పుడు ఒక వర్డ్కి అయితే రాసేవచ్చు, చాలా వాటికి రాయాలంటే ఇంకా CSSలోకి వెళ్ళి ఆ వర్డ్కి సంబంధించిన టైటిల్ ఎక్కడ ఉంది అని వెతికి అందులో టైప్ చేసే బదులు ఆ టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ తీసేసి మనకి ప్రీ డిజైన్డ్ బూట్ స్ట్రాప్
అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ బూట్ స్ట్రాప్‌ని మనం యూజ్ చేయాలి అంటే ఇగోండి ఇక్కడ మీకు లింక్ అని కనిపిస్తుంది కదా! స్టైల్ సీటు బూట్ స్ట్రాప్ డాట్ కామ్ 4.5 4.5.2 అనేసి బూట్ స్ట్రాప్ మెయిన్ డాట్ సిఎస్ఎస్ ఇంటిగ్రిటీ అని. ఇది మనం ఈ హెడ్ అని ఉంది కదా! హెచ్‌టీఎంఎల్ హెడ్ క్లోజ్‌లో దీని లోపల పెట్టాలి. దాని తర్వాతే మనం యూజ్ చేసే బూట్ స్ట్రాప్ యూటిలిటీస్ అనేవి ఈజీగా యాక్సెస్ అవుతాయి. ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ కలరు ఓకే. అక్కడంతా తీసేసాం కదా! ఒకసారి రన్ చేస్తే మనకి నార్మల్‌గా అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ కలరు బ్లూలో మార్చాలి. దానికి బీజీ అంటే బ్యాక్‌గ్రౌండ్ షార్ట్‌కట్ అనమాట. హైఫెన్ ప్రైమరీ అంటే మనకి ఏం కలర్ వస్తదో చూద్దాం. మీకే తెలుస్తుంది. బ్లూ వచ్చింది చూసారా? ఇక్కడ టెక్స్ట్ మారలేదు మనకి. టెక్స్ట్ ఏం కలదాం? టెక్స్ట్ అనేది వైట్. టెక్స్ట్ అనేది వైట్. సింపుల్‌గా మనం ఏ లైన్‌కైతే చేంజ్ చేయాలనుకుంటామో ఆ లైన్‌లోనే డైరెక్ట్‌గా రాసామనమాట. ఈ బీజీ హైఫెన్ ప్రైమరీ. బ్రో ఇప్పుడు బీజీ హైఫెన్ ప్రైమరీ ఇచ్చారు. ప్రైమరీ ఒకటే. మనకి బ్లూ కలర్ ఒకటే ఉంది. ఇంకే కలర్స్ అయినా కావాలనుకుంటే ఏం చేయాలి? అని అంటున్నారా? అప్పుడు ఏం చేద్దామంటే బీజీ హైఫెన్ సెకండరీ అని ఇంకొకటి ఉంటుంది. దీని కలర్ చూడండి ఏ కలర్‌లో ఉంటదో. గ్రే కలర్ అనమాట. ఇలా మనకి బీజీ హైఫెన్ ప్రైమరీ, సెకండరీ, వార్నింగ్ అండ్ ఇన్ఫో ఓకే. ఈ టైప్‌లో మనకి చాలా టైప్స్ ఉంటాయన్నమాట. మీకు ఈ బ్యాక్‌గ్రౌండ్ యొక్క బూట్ స్ట్రాప్ యుటిలిటీస్ కావాలి అనుకుంటే నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో చెప్తే మీకు పీడిఎఫ్ గానీ ఓకే. డాక్యుమెంట్ గానీ సెండ్ చేస్తాననమాట. అండ్ ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ యుటిలిటీస్‌లో స్టెప్ 1 ఓకే. ఒక పార్ట్ తెలుసుకున్నాం. బ్యాక్‌గ్రౌండ్ కలరు, టెక్స్ట్ ఎలా చేంజ్ చేసాం. అయితే ఇక్కడ మనం ఇంకొకటి బూట్ స్ట్రాప్ యుటిలిటీ ఏంటంటే ప్యాడింగ్ అనేది మనం ఇక్కడ చూస్తే గనక 25 పీఎక్స్ ఇచ్చాడు. ఓకే. ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్యాడింగ్ ఇచ్చాడు. దాంతో ఎంత వాల్యూ ఇచ్చాం. కానీ బూట్ స్ట్రాప్‌లో మనం ఎలా నేర్చుకుంటామంటే ప్యాడింగ్‌ని సింపుల్‌గా పి అనే అక్షరంతో డిఫైన్ చేస్తాం. పి హైఫెన్ ఓకే. పి హైఫెన్ మనకి ప్యాడింగ్ ఎంత కావాలి. ఈ బూట్ స్ట్రాప్ యుటిలిటీస్‌లో ప్యాడింగ్ యూజ్ చేసేటప్పుడు మనకి ఎంత నుంచి ఎంత వరకు నంబర్స్ తీసుకోవాలంటే 0 నుంచి 5 వరకు తీసుకోవాలి అంతే. ఓకే. ఇక్కడైతే మామూలుగా స్టైల్ సిఎస్ఎస్ దాంట్లో అయితే ఇన్ఫినిటీ నంబర్ వరకు మనం పీఎక్స్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 0-5 నంబర్సే తీసుకోవాలి. ఇప్పుడు నేను పి-2 తీసుకున్నాను అనుకోండి. రన్ చేస్తే ప్యాడింగ్ పెరిగిద్ది. ఓకే. సారీ మీకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అవ్వలేదు. దానికి తెలియట్లా. బీజీ హైఫెన్ ప్రైమరీ టెక్స్ట్ వైట్. ఇప్పుడు మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే. పెరిగింది. ఇప్పుడు పి-4 పెడుతున్నా. 5 వరకే తీసుకోవాలి. 0-5 చూసారా? ఇంక్రీజ్ అయింది. ఫైనల్‌గా 5 పి-5 చూసారా? ఇలా మనం ప్యాడింగ్‌ని యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్‌కి ఓన్లీ బాటమ్‌లోనే నాకు ప్యాడింగ్ కావాలి. లేదా లెఫ్ట్ సైడే కావాలి. లేదా టాప్ లేదా రైట్ సైడే కావాలి. అలాంటప్పుడు ఏంటి? సింపుల్‌గా పి పక్కన బాటమ్ అయితే షార్ట్‌కట్ బి. టాప్ అయితే టీ. ఓకే. నేను బి ఇచ్చాను కాబట్టి చూసారా? మనకి బాటమ్ సైడే ప్యాడింగ్ 5 అనేది అప్లై అయింది. అలాగా మనం టాప్ అయితే పీటీ అని, లెఫ్ట్ సైడ్ అయితే పీఎల్ అని, రైట్ సైడ్ అని పీఆర్ అనేసి ఇవ్వచ్చనమాట. ఇప్పుడు ప్యాడింగ్‌కి ఇది. మార్జిన్ అని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా! ఏంది మార్జిన్ అంటే ఏంటి? లోపల ఉన్న కంటెంట్‌కి ఔట్ సైడ్ అంతా ఉండేది మార్జిన్ అనమాట. ఇప్పుడు ఎం అంటే M-5 ఇప్పుడు M-5 అంటే దీనికి బయట అనమాట. చూసారా? ఇక్కడ మనకి వైట్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఎం మనకి ఓన్లీ కింద కావాలి. ఎం బాటమ్ కిందన. ఓకే. అలాగా ఎంబీ బాటమ్‌లో అయితే ఎంటీ టాప్ సైడ్, ఎంఎల్ లెఫ్ట్ సైడ్, ఎంఆర్ రైట్ సైడ్ ఇలా యూజ్ చేస్తామనమాట. ఇలాగా మనం ప్యాడింగ్ గానీ, మార్జిన్ గానీ బూట్ స్ట్రాప్ యుటిలిటీస్ యూజ్ చేసి ఈజీగా టైం ఎక్కువ తీసుకోకుండా క్లియర్‌గా మనం యూజ్ చేయొచ్చనమాట. ఓకే. ఈ బూట్ స్ట్రాప్ యుటిలిటీస్‌లో మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ కలర్, టెక్స్టు అండ్ ఇంకొకటి మార్జిన్, ప్యాడింగ్. ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ యొక్క కరోజల్ గురించి తెలుసుకుందాం. ఓకే. బూట్ స్ట్రాప్ కరోజల్. మీరేం చేస్తారంటే సింపుల్‌గా గూగుల్‌లోకి వెళ్ళి బూట్ స్ట్రాప్ కరోజల్ బూట్ స్ట్రాప్ కరోజల్ అని కొడితే గనక ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి.
బూట్ స్ట్రాప్ కరోజల్ వస్తుంది. ఇక్కడ మనకి ఈ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. బూట్ స్ట్రాప్ అంటే ఏంటి? రెడీమేడ్ మెటీరియల్స్, ఎలిమెంట్స్ మనకి ఇస్తుంది. అంటే ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ కరోజల్ అనేది ఈజీగా మనకి ఇదే తయారు చేసి ఇస్తుంది. ఇక్కడ మీరు అమెజాన్ అప్లికేషన్ చూస్తే కనుక ఇక్కడ చూడండి ఐటమ్స్. నేను లెఫ్ట్ సైడ్ నొక్కితే లెఫ్ట్ సైడు, ఓకే, రైట్ సైడ్ అయితే రైట్ సైడు ఈ ఇమేజెస్ చేంజ్ అవుతున్నాయి చూసారా? ఈ చేంజ్ అవ్వడాన్ని మనం కరోజల్ యూజ్ చేసి చేస్తామన్నమాట. ఓకే, ఈ కరోజల్ ఇగోండి మనకి విత్ ఇండికేటర్స్, అంటే కిందన ఈ 3 లైన్లతో కావాలనుకుంటే ఈ కోడ్ని కాపీ చేయడం. ఓకే, వద్దు ఇండికేటర్స్ వద్దు, ఓన్లీ కంట్రోల్స్తోనే ఈ లెఫ్ట్ సైడ్ రైట్ కావాలి అనుకుంటే ఈ కింద కోడ్ని కాపీ చేసి ఈ సింపుల్గా ఈ కాపీ నొక్కి మనం కోడ్లోకి వెళ్ళి ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ దగ్గర సింపుల్గా పేస్ట్ చేసేస్తే మనకైతే ఇక్కడ రన్ అవుతుంది అనమాట. నాకు ఇక్కడ చిన్న నెట్వర్క్ ఇష్యూ ఉంది, సో దానివల్ల ఇక్కడ రావట్లేదు. ఇక్కడ మనకు వస్తుంది అనమాట ఆ స్లైడ్స్. ఇక్కడ మీకు ఈ డబుల్ కొటేషన్స్ మధ్య డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ తీసేసి మీకు ఏ అయితే ఇమేజెస్ కావాలి ఆ కరోజెస్లో ఆ ఇమేజెస్ అక్కడ మనం పేస్ట్ చేస్తే ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్, ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరైతే మిస్ అయ్యారో కిందన కామెంట్ చేయండి, వాళ్ళకి మళ్ళీ ఇంకా క్లియర్గా దాని మీద వీడియో చేస్తాను. లేదా మన ప్రీవియస్ వీడియోని ఒకసారి విజిట్ చేయండి, తెలుస్తుంది. ఓకే, కాపీ చేస్తే మనకి ఇక్కడ వీడియోస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఓకే, సింపుల్గా. అండ్ ఇంకొకటి బూట్ స్ట్రాప్ కరోజల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బూట్ స్ట్రాప్ నావ్ బార్. అసలు నావ్ బార్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ కింద సెక్షన్ ఏమనుకున్నాం, బూట్ స్ట్రాప్ కరోజల్. ఈ పై సెక్షన్ ఉంది కదా చూసారా, ఈ అమెజాన్ అనే నేమ్ కానీ ఇక్కడ ఈ ఆల్ నొక్కితే ఇవన్నీ రావడం కానీ, ఈ నేమ్స్ అన్ని సెక్షన్స్ కానీ, ఈ ఇంగ్లీషు, ఓకే, ఈ కార్ట్ సెక్షన్ కానీ, ఇవన్నీ ఆర్డర్స్, ఈ సెర్చ్ బార్, ఇవన్నీ ఎలా ఈ పైన ఉన్న నావ్ బార్ని ఎలా ఫిక్స్ చేస్తాం అనేది సేమ్ ఇందులో కూడా బూట్ స్ట్రాప్ నావ్ బార్ అని సెర్చ్ చేయాలన్నమాట. ఓకే, బూట్ స్ట్రాప్ నావ్ బార్ అని సెర్చ్ చేస్తే కనుక మీకు నావ్ బార్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసినా పర్లేదు, తర్వాత ఆప్షన్ అయినా పర్లేదు. ఇక్కడ చూస్తే కనుక ఇగోండి ఈ నావ్ బార్ అనేది ఇలా ఉంటుంది. సెర్చ్ అక్కడ సేమ్ సెర్చ్ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏ నావ్ బార్ కావాలంటే మీకు సెర్చ్ అవసరం లేదు, సింపుల్గా కావాలంటే ఇది. ఓకే, సెర్చ్ కావాలి అంటే దీన్ని కాపీ చేస్తాం సింపుల్గా HTML కోడ్లోకి వెళ్ళి, దీని తర్వాత ఓకే బాడీ దాంట్లో ప్రింట్ చేసిన తర్వాత రన్ చేస్తే మనకి నావ్ బార్ అనేది వచ్చేసింది. చూసారా, నాకు నెట్వర్క్ ఇష్యూ వల్ల మనకి ఇది ఓపెన్ అవ్వట్లా. అసలు ఇది మనకి నావ్ బార్ అనమాట. ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఎలా, ఏం చేయాలి అనేసి చూస్తే కనుక ఇక్కడ మనకి నావ్ బార్ అనేసి టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ని సింపుల్గా చేంజ్ చేస్తే ఇక్కడ ఈ మనకి నావ్ బార్ అనే ఈ టైటిల్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. ఇవ్వండి చెప్తాను ఎలా అంటే, నావ్ బార్ బదులుగా హలో అని పెట్టామనుకోండి, ఇప్పుడు నావ్ బార్ ప్లేస్లో హలో అని వస్తుంది. అలాగా మనం ఇమేజ్ ఇచ్చేస్తే ఇమేజ్ వచ్చేస్తుంది. అలాగా వాళ్ళు ఇమేజ్ పెట్టారనమాట, అలా పెట్టచ్చు. ఇప్పుడు మనం అసలు ఈ నావ్ బార్ మనకేంటి, జస్ట్ ఒక టైటిల్ సెక్షను పక్కనేమో ఈ మెనూ సెక్షన్ వచ్చింది. కానీ ఇక్కడ మనం అమెజాన్లో చూస్తే ఏంటి, సెర్చ్ ఉంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి, పెద్దగా వస్తుంది, పక్కన ఈ ఆల్ సెక్షన్ కూడా ఉంది. ఇవన్నీ ఎలాగా, ఇదంతా మనం నెక్స్ట్ సెక్షన్లో తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేవి ఏంటి అంటే ఒకసారి రీక్యాప్ చేద్దాం. బూట్ స్ట్రాప్ అంటే ఏంటో తెలుసుకున్నాం. బూట్ స్ట్రాప్లో మనం యూటిలిటీస్ని ఎలా యూజ్ చేస్తాం, ఏంటి అంటే ప్యాడింగు, మార్జిను అండ్ కరోజలు, నావ్ బారు, బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలాగా, టెక్స్ట్ని ఎలా చేంజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ సెషన్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ నావ్ బార్ని ఎలా ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. ఓకే, బూట్ స్ట్రాప్ కలర్స్లో మనం ఓన్లీ టెక్స్ట్ వైట్ అన్నాం, టెక్స్ట్ డార్క్ అనేది ఉంటుంది. అయితే ఇంకా ఇష్టమైన కలర్ని తెచ్చుకోవాలంటే ఎలా చేయాలి, ఇంకా ఈ బూట్ స్ట్రాప్లో ఉన్న యూటిలిటీస్ ఏంటేంటి, ఏమేమి చేయాలి, అలాగే బూట్ స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ గురించి, రెస్పాన్సివ్ వెబ్సైట్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.